మా కాంగ్రెస్ పార్టీ భారీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందింది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు అకాల మరణం వల్ల ఉప ఎన్నిక జరగడం జరిగింది. ఆ ఉప ఎన్నికలో మా రేవంత్ అన్న గారు ఒకటే చెప్పింది, ఏమంటే అభివృద్ధి చేసి ఓట్లేస్తారు, సానుభూతి పనిచేయాలని చెప్పిండు. ఆయన చెప్పిన ప్రకారమే, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇలా ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలకు అందింది. కాబట్టి రేపు పొద్దున కూడా ఈ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపాలని చెప్పి జూబ్లీస్ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా 10 సంవత్సరాలు కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే మేము వీళ్ళు పార్టీ చేసే అభివృద్ధి పనులు ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రతి పేద ప్రజలకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ జూబ్లీ ఎలక్షన్లో మాకు పట్టం కట్టింది. కాబట్టి ఎప్పుడు కూడా జూబ్లీ ఎలక్షన్లో ప్రజలకు ఎప్పుడు కూడా ఉండి మా నవీన్ యాదవ్ గారు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు ఏ విధంగా అయితే జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రో, అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందనేది రాష్ట్రం, అదేవిధంగా ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు ఉండి రేపు రాబోయే మండల ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకున్నారా అంటే, ఒకప్పుడు ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఫామ్ హౌస్ల కాడికి రోడ్లు, ఎన్నో వాళ్ళ ఫామ్ హౌస్ ఉన్న కాడికి మంచి మంచి రోడ్లు వేసుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. కానీ ప్రజలకు కొరగబెట్టింది ఏం లేకుండే. కానీ ఈ రోజు మనకు కావాల్సింది ఒక గూడు, నీడ, ప్రతి ఒక్కరికి అన్నం కావాలి. కాబట్టి వాస్తవానికి ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది. ఎవరైతే కోటీశ్వరులు ఏ విధంగా తింటున్నారో అన్నము, అదే విధంగా బియ్యం కూడా పేద రైతులు, పేద ప్రజలు అదే విధంగా తినాలని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు పేద ప్రజలకు కరెంటు బిల్లులు తలవకుండా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అదే విధంగా కొనసాగిస్తూ, డబ్బులు లేకున్నా, బడ్జెట్ లేకున్నా రేవంత్ రెడ్డి గారు కష్టపడుకుంటూ ఆ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అదే విధంగా అంతూ, అదే విధంగా మళ్ళీ కొత్త పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తుండు. కరెంటు మీటర్లు కావచ్చు, ఉచితంగా ఎన్నో ఉన్నాయి, చెప్పాలని ఇంకా చాలా ఉన్నాయి. ఉచిత బస్సు ఫ్రీ కావచ్చు. ఇవన్నీ చూసి రేపు జరగబోయే మండల స్థానిక ఎన్నికలలో కుకునూరుపల్లి మండల కేంద్రంలో జెడ్పీటీసీగా కాంగ్రెస్ గెలుస్తుంది. అదే విధంగా ఎంపీపీగా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. గ్రామంలో 14 గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్లో మెజార్టీతో గెలవబోతున్నారు. కాంగ్రెస్ జెండా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఎగరబోతుంది. ప్రజలారా, కాంగ్రెస్ పక్షాన ఎందుకు నిలబడాలంటే ఎన్నో సంక్షేమ పథకాలు మా ఊరూరులో ఉన్నటువంటి నాయకులు చెప్తారు. మీకు కూడా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.